ఏందే ఈ ప్రజ్వల్ గాడు ఇంకా అత్తలేడు మనకి తొందరరా అని ఎప్పుడో చెప్పినాం. ఆడి సగ పెట్టినాడు సగ పెడతాడు ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేడు కావచ్చు. ఇంకా చీని అవ్వని ఆ రాకుంటే రాకపోని ఎంతసేపు అని చూసుడే పోయాం పాస్ అప్పుడేకా. ఓ పిసదానా మనం పోయేది తాళ్ళకు, అక్కడ పురుగు పూసి ఉంటది. మళ్ళా మస్తు మంది ఉంటారు తాగేతోళ్ళు. మన ఎంబడి మొగతోడు ఉండాలి. అబ్బా ఆడ పెద్ద మొగోడు ఇంకాడు మనకు తోడా. రాత్రి ఇంటికాడ కప్ప కనబడితేనే శంగ కుడతాడు. ఇక తాళ్ళానికి ఏమైనా కనబడితే ఇంకాడుంటాడా శంగో బిల్ల అంటాడు. ఎంత అయినా మొగోడైనే ఉండని రాని ఏం కాదు. ఆడ అత్తింత టైం పాస్ అన్న అవుతుంది. ఈతకాయలు కూడా పట్టుకుంటాడే. ఏమేందుకురా గీడ కూర్చున్నారు పోవద్దా? మేము ఒక మొగన్ కోసం ఆగినాం. మొగడందుకే మొగోడు ఇప్పుడే పెళ్లి చేసుకుంటావా? నేను మొగుడు అంటలేనురా, మొగోడు అంటన్నా. మొగోడా? ఆడోగోడు? నువ్వేరా ఇంకేవాళ్ళు. నువ్వు మొగోనివి కాదా? నేను మొగోన్నా? నువ్వు మొగోని కాకపోతే ఆడదాని వారా? నేను మొగోన్నే. ఈ మొగని కోసం చూస్తున్నాం. సరే పోదాం అయిగా. సరే పోదాం గాని యుద్ధానికి పోయేటప్పుడు గన్నంత ముఖ్యం, మనం ఈతకాయలు పోయేటప్పుడు గయ్య అంత ముఖ్యం. ఎందుకురా? ఈతకాయల్ని దులిపేటందుకు గయ్యద్దా? గయ్య ఎందుకురా? బండలతో కొడతాయి అవే పడతాయి. బండలు బట్టి కొట్టంగా ఒళ్ళకన్నా పోయి తాకిందనుకో మన గుండు వలుగుతుంది. ఈడన్నది కూడా నిజమేనే. పుష్కర ఎవరికన్నా తాకిందనుకో లేని పొల్లొల్లు అవుతుంది. ఓ గయ్య కట్ట చూసుకొని తీసుకొని పోదాంపా. అంత మంచిగానే ఉంది గాని మరి గయ్య ఎట్లనే? గాడ కొత్త ఇల్లు కడతలేరా సిందక్కళ్ళు. ఆడ ఫుల్ గయ్య కట్టలు ఉన్నాయి. ఒకటి పట్టుకోపోదాంపా. పట్టుకపోతావు గాని అడగని చేయండి. పట్టుకపోతే అది పంట వాళ్ళకు కొడుతుంది. ఏం కాదు, మీ ఈపుకు నా ఈపు అడ్డేస్తా, నేను ఉన్నా కదా. ఏదో ఒకటి పోదాం పారి. అది చూడక ముందు మెల్లగా తీద్దాం. పార్లే గంతే ఇక. అత్తవారా ఎట్రా చెంపట్కనా? ఇంత ముందేవేనరా నువ్వు ఇరాపో. చెంపట్కోడు కాదురా, ఈతకాయలు పట్టుకరాను. పట్టుకరాకు, నిన్నెవడు పట్టుకరమ్మంటారా? ఈతకాయలు నాకు తినాలని కూడా ఏం లేదు. ఈతకాయలు పట్టుకరాను అంటే పట్టుకరాని అంటలేనురా. నేను పోతాన్నా, అత్తవా అంటన్నా. ఈతకాయలకు పోతానవా? ఇంకేమైనా చిన్న పోరనువా రా? ఈతకాయలకు పోయి ఏం చెప్తావు? నేను రానుపో. అరే నీకు తెలియదురా, ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్ తింటే చాలా మంచిదిరా. అరే ఈతకాయలు తింటే వేడవుతుంది రా, సురికేది చస్తావు. ఇంత ముంజకాయలు తిన్నది నయ్యాం. అరే బాగా తింటే సురికెత్తది, కొన్ని తింటే ఏమవుతుంది రా? ఏం కాదు, ఇప్పుడు నేను పోతానా, నువ్వు వస్తావా రావా? అరే నేను రానని చెప్పినా కదా నువ్వు. నేను ఇలా గడ్డం తీసుకోవాలా, బాగా పెరిగింది. సరే నీ ఇష్టం, అత్తరా లేకపోతే నేనైతే పోతానా. అరే ప్రజ్వల్, ఎవరు రాకముందు పోయి ఒకటి పట్టుకరాపోరా. నాకు లేవడు, మీరు పోయి తీసుకురాపోరు. నేను ఎవరు రాకుండా కావాలంటా. సరే పాయే, ఒకటి మంచి చూసుకొని వద్దాం. ఇగో నువ్వు ఇది పట్టుకొని నిన్నే ఉండు. ఇది మంచిగా పెద్దగా ఉంది, ఇది పట్టుకుపోదాం పాయే. ఓ పిసదానా, మనం పట్టుకోపోయేది గై కట్టనే, గా కట్ట కాదు. గా కట్ట పట్టి ఎట్లా కొడతావే? ఇది బాగా పొడుగుందని పట్టిండే, వేరే కంక పొంగు చూడు. అరే ప్రజ్వల్, ఇదేం చేస్తున్నావురా? ఇప్పుడు ఎట్లా చేసి తప్పించుకోవాలి? ఏమరా సప్పుడు ఎత్తలేవు, గిడేం చేస్తున్నావు? అక్క, నేను అర్థం కాలు పోయి గై కట్టలు దొంగతనం చేస్తారు. ఏంది గై కట్టలు దొంగతనం చేస్తానరా? మీరేనానే, మీకేమన్నా మానాలు ఉన్నాయా? అడగని చేతిగా గై కట్టలు ముడుతుర్రు. అగో ఆడే ఆ ప్రజ్వల్ గాడు. అద్దురా అంటే ఏం కదా నేను చూసుకుంటా, మీరు పోయి గై కట్ట తెపోరా అని అన్నాడు. అరే ప్రజ్వలు, వాళ్ళు నీ పేరు చెప్తాడు కదా, నువ్వే ఉన్నట్టున్నావు లంగవు. అక్క, నేను లంగ జాకెట్ కాదు, వాళ్ళే పెద్ద లంగలు. అరే ప్రజ్వల్, అప్పుడేమో అంటివి గారా సిందా తీపలుగుతుందంటే మీ ఇప్పుకు నాయి పడ్డైతే అంటివి గారా, ఏమైనా? సిందక్క రాకపోతేనే అట్లా చేద్దాం అనుకున్నా. సిందక్క వచ్చింది, మరి నేనేం చేయమంటారు?
గా పొలగానికి ఏం తెలుసు? గా పొలగాని మాటలు పట్టుకొని వచ్చిండ్రు. అయినా అడగంది చేయండి, గా కట్టెలు పట్టుకోపోతారా? మీ ఇంటికి వచ్చి మేము అట్లా ముడితే మీరు ఊకుంటారా? దీనికి అంతటికి కారణం ఈ ప్రజ్వల్ గాడే. అరే ఈతకాయలు బండలు పట్టి కొడదానరా అంటే బండలు దాక్తే ఎవరికన్నా గై కొంచెం పోదామన్నాడు. ఏంది ఈతకాయలు కొత్తుండ్రా? అట్లయితే గై పట్టుకపోండ్రి, కానీ రాంగ నాకు గుణ ఈతకాయలు పట్టుకురాండ్రి. అట్లయితే ఓకే, తీసుకుపోతాం. ఆనేసిందు అన్నేం చెప్తాను, ఉట్టిగానే ఉన్నాడుగా ఇంటికాడ. అన్నను పంపి రాంగ కొన్ని ఎక్కువ తెస్తాడు. సరే, ఆ ఇంటికాడ చేసేది ఏం లేదు, మా పంపిత్తది. సరే గైకట్టే పట్టుకోపోతాను. మరి అన్నని మెల్ల వెనక రమ్మని మేము పోతాం. ఆవురా ఇంకా బాటిల్ ఏందిరా? ఎరుగైతే అందుకే తెచ్చుకున్నావా అన్న బాటిల్? ఏరవటం కాదురా, దూపైతే తాగుడానికి తెచ్చుకున్నా. కూసునుడేమో ఏరుగోయేటాడు కూర్చున్నట్టు కూర్చున్నావు, బాటిల్ ఏమో పక్క పండు పెట్టుకున్నావు. ఇక గట్లా కాకుండా ఎట్లా అర్థం చేసుకుంటారా నిన్ను? అరే కాళ్ళు నొత్తాను ఇట్లా కూర్చున్నారా, పుష్క నాకు దూపైతే అని నీళ్ళ బాటిల్ చేయను అనుకో, నాకు బాటిల్ అనుకొని చంపుతా. మరే అని మాటలు పట్టించుకోక. సరే కానీ గివేంద్రా అంతా మీకు ఉద్దలేక చిన్నగా ఉన్నాయి. మరి నువ్వు తినేదేంద్రా, గవే గొద్దెలుగా. ఓ నీ బతుకు కగ్గాలుగా. నేను అనేది మేగొద్దలంతా గింత అంతనే అంటానా, నేను అవే తింటాను అంటలేను. సరే గాని మీ వాళ్ళు ఉన్న గొప్పతనం ఏంటో నాకు ఒకసారి చెప్పుర్రా. నా టాలెంట్ ఆరా? నా టాలెంట్ ఏంటిదంటే 10 సెకండ్లలో బడ్వైజర్ బీర్ని ఎత్తిన బీర్ని దించకుండా తాగుతా. అబ్బో నీ అసంటానికి దావతే ఇయ్యద్దురా. సరే కానీ నీ టాలెంట్ ఏంటి ఇదిరా? నా టాలెంట్ ఆరా? ఒక జుట్టు కొన్ని అర్ధగంటల అద్దన కూడా తింటుంది అంతే. మత్తోడే అవి కడుపులా కయ్యాలా? మీ అసంటికి దావత్ ఇచ్చిండు అనుకో, ఆ నాసులు అమ్ముకోవాల్సిందే ఇక. అంతేగా అంతేగా. సరే కానీ మమ్మల్ని అడుగుతున్నావు, అసలు నీ టాలెంట్ ఏంటిదిరా? నా గురించి ఆరా? నా గురించి పెద్ద అది ఉన్నాయి కానీ అది చెప్తే ఉడవదురా. నేను పెద్ద వేస్ట్ గాను వారా, వేస్ట్ గాను వారా. కాదురా. మరి కామందును వారా? కాదురా, నేను ఒక పెద్ద కళాకారుణ్ణి. ఇప్పటిదిప్పుడు మీ మీద కవిత్వం చెప్పమనే చెప్తా. అరే నా మీద ఒక మంచి కవిత్వం చెప్పురా. ప్రశాంత్గా ప్రశాంత్ మీద కవిత్వం. ఓకే సెట్టు. పసి, నీ పేరు పసి. మీ తాతకున్నది బుడ్డ గోసి, నువ్వు రోజు తాగుతావు ఓసి. నీ కలరేమో మసి, మీ ఇంట్లో ఉంది ఏసీ. నీ క్యాస్ట్ ఏమో బీసీ, నువ్వు తినే గుట్కా ఎంసీ. నీ రాశి కన్య రాశి, నీకుంది బాగా కసి కసి. అబ్బా అరే నువ్వు కరెక్ట్ చెప్పినావు రాని గురించి. సరే కానీ మరి నా పేరు అర్జున్ రెడ్డి, మరి మన గురించి చెప్పు. మరి అర్జున్ రెడ్డా? ఓకే, నీ పేరు అర్జున్ రెడ్డి, మీ అయ్య పేరు అంజిరెడ్డి. నువ్వు ఉండేది కామారెడ్డి, నువ్వు రోజు తాగుతావు తెల్లగళ్ళు మడ్డి. నువ్వు ఆడేది రోజు కబడ్డీ, ఆడంగా జారింది నీ షెడ్డి. అందరికి కనిపించింది నీ ముడ్డి, నీ ముడ్డి. ఎవరు గిరానికే సాకారు? ఇంకేడ టన్నులు టన్నులు ఉన్నది. కవిత్వర్. కవిత్వరా? కవిత్వర అంటే ఏంటిదిరా? ఓ షట్, గిరం తెలియదారా? ఛీ, అయినా తిని తాగటానికి ఏం తెలుస్తుందిరా? అరే రాష్ట్రాన్ని ఏమంటారా? అరే రాష్ట్రాన్ని ఏమంటారా? రైటర్. రాష్ట్రాన్ని రైటర్ అన్నప్పుడు కవిత్వాలు చెప్పడం ఏమంటారా? కవిత్వర అంటారు. గిది కూడా ఎంత తెలిపాయి నీకు? ఎందుకురా మీరు ఉండి? అరే నీ కవిత్వాలకు దండం. మనం ముచ్చట్లు ఎక్కువైతుంది, ఈతకాయలు ఎవరు తక్కువ అవుతుంది. వేరే చెట్టుకోంపా. ఏమైంది? ఏమో అద్దంలో బాగా చూసుకుంటున్నావు? ఏం లేదు, గడ్డం బాగా పెరిగిందని తీసుకుందామని చూస్తాన్న. గడ్డం రేపు మా తీసుకోవచ్చు కానీ గడికొయ్యిరాపో. సరే పోయేస్తా. ఎటు పోతున్నావు? నువ్వేగా గాడి కొయ్యరమ్మంటివి. గాడి కంటే ఏడికి? గాడికంటే గాడికే, నువ్వు గాడికి ఏడుకో పోయిరమ్మంటిగా, గాడికే పోతన్నా. నేను ఏడుకోమ్మని చెప్పనే చెప్పలేను. ఏమో ఉరుకులు ఆడుకుంటా పోబడితివి, లేడికి లేచిందే పరగన్నట్టు ఉరికే ఉరకబడితివి. చెప్పు చెప్పు, మరి ఏడుకోవాలి. ఇగో అశ్విన్ దీపోళ్ళు ఈతకాయలకు పోయినరు, నువ్వు కూడా ఈతకాయలకు పోయిరాపో. వాళ్ళకు గై కట్టిచ్చి మనదే పంపిన అల్లిన్ని పాలత్తే, నువ్వు ఇన్ని పట్టుకోనరా. ఏంటి పాలా?
పాలు కాదు ఈతకాయలు. ఏంది ఈతకాయలక? నేను పోను. నువ్వేం చెప్తావు ఇంటికాడుండి? ఆడలతో పోతే అయిపోగా నువ్వు ఆడలలో బోడకలేక నన్ను అమ్మ అంటున్నావు. ఓ నువ్వు వాళ్ళతో పోగానే ఆడోనివేం కాదు కానీ నువ్వు వాళ్ళతో చెప్పిన పోయిరాపో. నాకెటి వేసి ఈతకాయలు పట్టుకురావాలి అలా. ఒకవేళ వాడుక రాకపోతే ఏం చెప్తావు? ఏం చేస్తా? నేను ఏం చెయ్య, బువ్వ పెట్ట గంతే. ఓరి అక్క, ఈతకాయలు లేకపోతే బువ్వ పెట్టని పిల్ల నిన్నే చూస్తాన్నా. అది గంతే, నాకు ఈతకాయలు లేపో గంతే. చీ నీ అవ్వ, నీ పిల్లంతో ఇట్లనే ఉంటాయి లోళ్ళు. లేకపోతే బువ్వ పెట్టా అంటారు. నీ అవ్వ అప్పుడు సుమన్ గారు అడిగినప్పుడు అంత నువ్వేనా మంచిగుండు. ఈ ఆడలతోనే పోతే అంత మానం అనిపిస్తుంది. ఈత చెట్టు గిన్నె ఆడ ఉన్నాయి గుంపు గుంపు అని ఒక్క చెట్టు కాయల్లో పోయిందే. అక్క ఈ మోగ చెట్లు అందుకే కాయలు కావాలి. నీ అక్క చెట్లలో కూడా ఆడి మొగ ఉంటాయా? ఉంటే మోగ చెట్లు కాబట్టి కాయలే. పారే ఇంకా ముంగడుకో చూద్దాం. తాళాల కట్టే తాడి చెట్లు ఈత చెట్లు కరవా, సముద్రం కొతే నీళ్ళు కరవా. నారి గయ్యి కూడా ఉంది కానీ ఇగో ఆ గయ్యి కందే గా గయ్యి వాటి నింపుదాం. ఈ అవ్వ ఉట్టిగా నుంచి మోసుకొచ్చుడాయే. ఈ మొగోడు యుద్ధానికి కొంగ గన్ను ఉండాలి, ఈతకాయల కొంగ గయ్యి ఉండాలని అన్నాడు వారై. అరే కాపు కొట్టినోట్లు ఇస్తానవేంద్రా? పంచాంగన అయితే నీకు తక్కువనే ఇస్తాం మా నియ్యం. అంటే అక్క తీయందో లేదో ఒకటి వేసుకున్నా నోట్లే. అరే టేస్ట్ చేసేందుకు ఒకటి తింటారు, టేస్ట్ చేస్తారు. నువ్వు ఇప్పటికే 4-5 తిన్నావు, ఇంకోసారి తింటే టీయా చెప్తాన్నా. ఇక్కడ ఎండ బాగా కొడుతుంది రా, వేరే చెట్టు కడుకోదాం పారి. ఈ గయ్యి కూడా లేస్తలేదు. పట్టుకొని పోదాం. గాడిదలకి ఈతకాయలు ఏడతారు. అరే సుమన్ గారే అగో రను రానంటూనే ఎంకటి ఎంకటి తలల్ల కచ్చిండు ఎంకటి ఎంకటి. ఏ పని మీద వచ్చిండ్రా బాయ్? ఈత పండ్లు, తాడి పండ్లు, మామిడి పండ్లు, తెల్లగల్లు. ఆహా, తెల్లగాళ్ళకి వచ్చిండా? తెల్లగాయలు తాగతందుకు రాలేదురా నల్ల మొక్క కూడా. ఈతకాయలకు వచ్చిన. ఏంది ఈతకాయలకు వచ్చినావా? రానండి వారా. అంటే మా పిల్లం ఈతకాయలు లేకపోతే ఇంట్లోకి రాని అన్నదిరా. అందుకే చచ్చినట్టు కారు పట్టుకొని తాళలకు వచ్చిన ఈతకాయల కోసం. ఏంద్రా పిల్లవంటే అంత భయం ఆరా? అంటే పిల్లం అంటే భయం కాదురా, అదో రకమైన భక్తిలే. నీకు చెప్పిన అర్థం కాదు. ఇప్పుడు గిట్ట నేను ఈతకాయలు తీసుకుపోలేదు అనుకో, నాకు ఇంటికైనాక బువ్వ పెట్టది. బో పెట్టపోతేంద్రా, నువ్వు పెట్టుకొని నేను. ఇప్పుడు మాట్లాడమంటే మాటలు మంచిగా మాట్లాడతావు కానీ నీకు ఒకసారి లగ్గం అయితే ఏర్పడుతుందిరా. నాకెందుకు కాలేదురా లగ్గం? నాకు 2 సార్లు అయింది కానీ ఎవరికి తెలియదు అంతే. అదే నా బొమ్మల పెళ్ళి ఆరా, ఇంకా నాకు 2 సార్లు అయిందంట నువ్వు పెళ్ళి. అరే మీరు బచ్చాయాలరా, మీకేం తెలియదు. నువ్వు బచ్చగానం అయితే లుచ్చగానం అయితే నాకేంది కానీ నాకు ఈతకాయలు కావాలరా. అరే ఈతకాయలు కావాలంటే నిల్చొని చూస్తే నడవని అది చేరుకో. అరే బామ్మర్ది గీడేం చేస్తున్నావురా? అరే బామ్మర్దవర్రా బామ్మర్ది, నువ్వేనా నాకు రాయిపించినావా తినిపించినావు? నన్ను బామ్మర్ది అంటాను. అరే తాయిపిత్త తినిపిస్తా నేను ఆరా బామ్మర్ది, నువ్వు నన్ను అన్నప్పుడు లేదారా? అట్లా కాదురా బామ్మర్ది, సరే కానీ ఎందుకు వచ్చినావు చెప్పు. అరే ఇలా ముందే అఖిలాని పెళ్ళి మర్చిపోయినావారా? ఇక్కడ చీతకాయలు నింపుతాను, మనం పోయి తాగద్దా? అంటే నేను నీకు ఎట్లా కనబడతాను రా? తాగుతాను లెక్క కనబడతానా? ఆడ పెళ్ళి అయితే ఓడి పెళ్ళి అవుతాను, నేను దాగా నేను రాను. అరే మీ పిల్ల అఖిల కూడా మొత్తం అఖిలి అని పెళ్ళికి నువ్వు రావారా? బండి మీద ఎక్కించుకపోవారా? ఏం తగిలేస్తుందారా? అట్లయితే అత్తపారా? దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఎవరి దాకా రానన్నావు? నువ్వు అఖిల అన్నావు. సరే సరే అర్జున్ పూర్ణి అక్క ఏడీడు? అరే ఇక్కడ్రా, అఖిలి అని పెళ్ళి మర్చిపోయినావా? పోయి మటన్ తిందా. ఓరి అక్క, ఇలా ఉండి కొడుకు మేక తింటారు ఇవాళ. అరే నీకు తెలుసు కదా తిన్నంటే బండి కడతాడు. మేమిద్దరం బండి మీద వస్తాం, నువ్వు మీ పిల్ల బండి మీద రాండి. సరే మీరు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక నేను మా మేడం వస్తాం. పో దేవుడా. ఊరి అక్క ఇదేందిరా, ఒకడు పిల్ల అంటాడు, ఒకడు పెళ్ళి అంటాడు. ఏ పోతే పోనీరా, మనం తీత పని లేరుకుందాంపా. వాళ్ళు మీ ఇంటికి మీ పిల్లలు తిండి పెట్టేదిరా. అరే ఇది కూడా నిజమేరా, కొన్ని ఏరుకొని పోతాను నేనైతే. అగో ఇంకటిగా ఏమైందిరా కూర్చొని చూస్తాను?
ఈతకాయలు లేకపోతే బువ్వ పెట్టా అన్నదిగా మర్చిపోయినావా? ఏరుకో. అరే ఒక 10-15 మాయేరినరా, ఇవి తీసుకపోతా భూ పెట్టమంటే ఒక పూట మందం అయితే. ఏంది 10 గాలు ఏరినావా? గింత దూరం వచ్చి 10 గాలు ఏరకపోయినావు అనుకో నీ పెళ్ళం ఇజ్జత్ తీస్తుంది. మానానికన్నా సగం అని నేర్కపో. నీ అవ ఇజ్జత్ మానకన్నా కొన్ని ఎక్కువనే పట్టుకపోతా. నీ అవ లేకుండా బువ్వ పెట్టా అన్నది. ఎంకన్నా మనకన్నా ముందుగానే వచ్చింది కానీ. ఓ ఎంకన్నా, నువ్వే వచ్చినావా? నీ పెళ్ళం గిట్ల పంపిందా? నేను ఈతకాయలకు వస్తానా? నా పెళ్ళం పంపింది. ఈతకాయలు లేకుండా బువ్వ పెట్టా అన్నది, అందుకే వచ్చిన. నీ పెళ్ళానికి మేమే ఐడి ఇచ్చినాం, లేకపోతే మా ఇంట్లో పొత్తు అడిగింది. ఊరిని అక్క, దీని అంతటి కారణం మీరేనా? ఈతకాయలని ఊల పెట్టిరు, సపడేకున్నారు. నీ అవ్వ ఎట్లయితే ఇది వచ్చినావుగా, ఈతకాయలు అయితే ఏరకపో. అవో ఈ చెట్టుకు బాగానే ఉన్నాయిగా, మీరు కొట్టుర్రు, మేము ఏరుతాం, మనిషి కింద తీసుకుందాం. అరే నీకు ఏడు ఇబ్బంది అంటున్నావు కదా, వాళ్ళు అటు తిరిగి బాగానే ఇరకాల్సినట్టున్నారు. ఇలా కవర్ పెట్టి వందాం, మనం కొడదాం, వాళ్ళు ఇట్లా పట్టుకుంటారు అంటాం. ఏదో స్టేడ్ చేద్దాం, కవర్ ఇలా పెట్టినాక పట్టుకొని జంప్ అవుదాం. అబ్బా ఈ ఐడియా మంచిగా ఉందిరా. వాళ్ళని ఏరవందాం, కవర్ ఇడ పెట్టినాక మంచిగా పట్టుకొని వీకుదాం. సరే మేము కొడతాం, మీరు కిందుండి ఏరుర్రి. సరే. అరే ప్రజ్వల్, కట్టాల కీరా వాళ్ళు కొడతారు, మనం ఏరుదాం. సరే అక్క. ఓ సుమనన్న, నువ్వు పొడుగున్నావా నిన్ను కొట్టమంటే నీకు కూడా అందుతలేవుగా అవి. ఏ ఆగు పురుడు ఎత్తానుదేవో. ఏమైందో ఇంకేం చూస్తాను, వాళ్ళు అడ్డు తిరిగి ఉన్నారు, కవర్ గాడు ఉన్నది, పట్టుకొని జంపు. సరేరా, నువ్వు వాటి కొట్టినట్టు చెయ్యి, నేను మెల్లగా వెనకకెళ్ళి పట్టుకొని పోతా. పట్టు పట్టు గడ్డ గిరిజోడు గిరిజోడు పట్టు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే. అగో ఇంకనే పడ్డాడు. మనదేనే. అరే ఇంకడిగా మంచి ఐడి ఇచ్చిన గారా కథ మలుచుకొని కింద పడుతుంది. ఇప్పుడు ఆ చేతులు ఉంటుంది పోగా నీకు. కవరు మీదేనా? కాదన్నా, మా తాతది. అయినా గాని కవర్తో నీకేం పని? ఎత్తుకపోతాను ఈత పండ్లు. ఎత్తుకపోడు కాదు, ఈ కవర్ మాదనుకున్నా. ఓ ఈ చెట్టుకి ఈత పండ్లు బాగున్నాయని దులుపుదానికి ఇట్లా చూసిన, జారిపోయి వచ్చి కింద పడ్డా. అవో జారిపోయొచ్చు కింద పడితే గట్టు పడాలి గాని గిట్లా అడ్డం ఎట్లా పడ్డావు? అంటే అక్కడ నుంచి ఇట్లా బొరుకుంటూ వచ్చి ఇట్లా అడ్డం పడ్డా. మాజాలు తీయన్న, నువ్వు దొంగతనం చేసినావని మాకు మా అర్థమైంది. అవురే అంకడి గొడ్డుకు గొడ్డు పెరిగినావు, కాలు చేతులు మంచిగానే ఉన్నాయి. ఇంకా ఈత పనులు ఏముకొని వస్తే ఏమవుతుందిరా? ఏమో దొంగతనం చేతి ఊరుకోబడుతుంది. కర్రోడా ఐడి ఇచ్చిందే నువ్వు, మళ్ళీ నన్ను ఇరికిస్తాను. ఆవురా ఆవు, నీ సంగతి చెప్తా. ఇగో అమ్మతో నాకేం తెలియదు. ఇగో ఈ సుమన్ గాడే లేనిపోయిన ఐడియా నాకు ఇచ్చిండు. ఇగో వాళ్ళు మనం కొట్టంగా వాళ్ళు ఏరుతారు, మెల్లగాడ కవర్ పెడతారు, మెల్లగా పట్టుకోపోరా అని నాకు ఐడి ఇచ్చిండు. ఇగో మీరు ఏరేటప్పుడు కూడా ఈడే ఐడి ఇచ్చిండే, పట్టుకోపోమని. నన్ను ఇరికిచ్చిండు ఎట్లా? ఆయనకి ఐడి ఇచ్చింది నేనే, కానీ అప్పేసింది ఆడే కదా. ఫస్ట్ ఆనే అన్నూరి, తర్వాత నన్ను అన్నూరి. అబ్బో ఇక్కడ ఉంటే మనకు దెబ్బలు తప్పాయి. నేను జంపు. అమ్మతోడు వీడు జంపు, అది ఇప్పుడు నేను కూడా జంపు జంప్ అయితే లేదు. జంప్ నువ్వేడ జంప్ అవుతావురా? దారే తన్నురా.